ఇక తాండూరు పట్టణం విశ్వంబర కాలనీకి చెందిన అబ్దుల్ మాజిద్ పట్టణంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. సోమవారం మాజిద్ తన భార్య తబస్సుం బేగంతో పాటు ముగ్గురు పిల్లలతో కలిసి తాండూరులోని హైదరాబాద్కు వెళ్తున్నారు. ఆసుపత్రి పని మీద కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. చేవేళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంకరలో కూరుకుపోయిన తల్లి తబస్సుం తల్లడిల్లి తనువు చాలించింది. భర్త పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నిండింది. కర్ణాటక రాష్ట్రం ముదెల్లి సమీపంలోని బానూరు ప్రాంతానికి చెందిన నాగమణి తాండూరులో ఉంటున్న తల్లి వద్దకు 3 రోజుల క్రితం వచ్చింది. అనారోగ్యానికి గురైన తల్లిని పలకరించి 3 రోజుల పాటు ఇక్కడే గడిపింది. అయితే హైదరాబాద్లో ఉంటున్న పిల్లల వద్దకు వెళ్లేందుకు తాండూరు నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. చేవేళ్ల వద్ద జరిగిన ప్రమాదంలో నాగమణి కూడా దుర్మరణం పాలైంది. దీంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి మొదటి బస్సుగా బయలుదేరింది. బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా అనే ఈ బస్సు డ్రైవర్ తాండూరు పట్టణానికి వలస వచ్చారు. సుమారు 20 ఏళ్లుగా తాండూరు పట్టణం పాత తాండూరులో నివాసముంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 2 భార్యలు 2 పిల్లలు ఉన్నారు. గతంలో టిప్పర్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. దాదాపు 10 ఏళ్లుగా ఆర్టీసీ ప్రైవేటు బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం నడిపిన ప్రైవేటు బస్సుకు 10 రోజుల క్రితమే డ్రైవర్ గా చేరాడు. ప్రతిరోజు ఇదే బస్సు హైదరాబాద్ కు మొదటి సర్వీస్ బస్సుగా వెళ్తోంది. సోమవారం మొదటి సర్వీస్ గా వెళ్లిన బస్సు ప్రమాదానికి గురికావడంతో అతనికి చివరి సర్వీస్ గా మిగిలింది. గత 2 ఏళ్ల క్రితం వికారాబాద్ అనంతగిరి సమీపంలో ప్రైవేటు బస్సు నడుపుతుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించి అందరినీ కాపాడారు. కానీ సోమవారం జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయి తాను కూడా చనిపోయాడు. ఇక యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప లక్ష్మి భార్యాభర్తలు కూడా బస్సు ప్రమాదానికి గురయ్యారు. లక్ష్మికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రి కోసమని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కి అయితే బయలుదేరారు. చేవేళ్ల దగ్గర జరిగిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో భార్యాభర్తలు బందెప్ప లక్ష్మిలు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు వారి కూతుళ్లు భవానీ శివలీలలు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలుగా మారారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన కంకర టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదం వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలోని పలువురు కుటుంబాలలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు 13 మంది దుర్మరణం చెందారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరి విషాద గాథ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. తాండూరులో కండక్టర్గా పనిచేస్తారు. ఆమె ఇప్పుడు బస్ యాక్సిడెంట్లో అయిన వాళ్ళు మా బావ పెద్ద కూతురు. ఆమెకు ఒక చిన్న పాప డెలివరీ అయింది. రీసెంట్గా 1.5 month పాప ఉంది. ఇంకా డీటెయిల్స్ వాళ్ళ అప్డేట్ సార్ రాలేవండి. పొద్దున నేను 6:30కి బయలుదేరిన సార్. వాళ్ళు 5కి వెళ్ళిండ్రు. నాకు 6:30కి నేను డిపోకి వెళ్ళిన ఇట్లా తాండూరు బస్ యాక్సిడెంట్ అయిందని నాకు తెలిసింది. కానీ దాంట్లో మా వాళ్ళు ఉన్నారని నాకు అంత ఐడియా లేదు. నేను చూస్తూనే ఉన్నాను. తర్వాత ఆధార్ కార్డులు అవన్నీ వచ్చినాక గుర్తుపట్టిన మా వాళ్ళు దాంట్లో కూడా ఉన్నారని. మా బావ ఉన్నాడు. మా బావ పెద్ద పాప ఉంది. ఆమెకు ఒక డెలివరీ అయిన చిన్న పాప ఉంది. 1.5 month పాప ఉంది సార్. వీళ్ళకు ఏదైనా సహాయం చేయండి సార్. వాళ్ళు చాలా పేదవాళ్ళు సార్. ఆమె మ్యారేజ్ కూడా ఆమె అందరితో చేసుకొని చేసింది సార్. చాలా పేదవాళ్ళు సార్. కష్టపడితేనే వస్తుంది, లేకుండా లేదు సార్. వాళ్ళు రెంట్ కూడా సార్ రాజగృహ కల్ప కలిగిన సార్ వాళ్ళకి.